జై శ్రీరామ్. ఎక్కడ చూసినా శ్రీరామనామస్మరణతో మార్మోగుతోంది. ఇక శ్రీరాముడి పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని అయోధ్య అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, రామ్లల్లా ప్రతిష్టాపన తర్వాత ఇదే మొదటి రామనవమి కావడంతో ఇక్కడ ప్రత్యేక సన్నాహాలు జరిగాయి. అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరిగ్గా 12 గంటలకు బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం దేదీప్యమానంగా వెలిగిపోయింది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రమాసం వసంత ఋతువు శుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రం కర్కట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. ఆ మహానీయుని జన్మదినాన్ని ప్రజలు ఓ పండగలా జరుపుకుంటున్నారు. శ్రీరాముడి పుట్టినరోజును పురస్కరించుకొని అయోధ్య అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎన్నేళ్లైనా చెక్కు చెదరని కళాఖండంలా నిర్మించిన అయోధ్య ఆలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే దర్శనమిస్తున్నాయి. అందులో ఒకటి సూర్యతిలకం. శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యతిలకం బాలరాముడి నుదుటిపై దేదీప్యమానంగా వెలిగిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. ఈ క్రమంలోనే అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం కనువిందు చేసింది. బాలరాముడి నుదుటిపై బొట్టుల 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సుమారు 5 నిమిషాల పాటు ఈ కిరణాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఇది చూసి భక్తులు తమ జన్మ ధన్యం చేసుకున్నారు. అయితే ఈ సూర్యకిరణాలు రామచంద్రుడి నుదిటిపై ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలను ఏర్పాటు చేశారు. 3వ అంతస్తు నుండి నేరుగా బాలరాముడి నుదిటిపై కిరణాలు ప్రసరించేలా ఈ పరికరాలు అమర్చారు. 3వ అంతస్తులో అమర్చిన మొదటి అద్దంపై పడి అక్కడి నుంచి ప్రతిబింబిస్తూ ఇత్తడి పైప్లోనికి ప్రవేశిస్తోంది. ఆ తర్వాత ఇది ఇత్తడి పైప్లో అమర్చబడిన 2వ అద్దాన్ని తాకి 90 డిగ్రీల వద్ద మళ్ళీ ప్రతిబింబిస్తోంది. ఆ తర్వాత ఇత్తడి పైపు గుండా వెళుతున్నప్పుడు ఈ కిరణము 3 వేరువేరు లెన్సుల గుండా ప్రవహించి పొడవైన పైపు ద్వారా గర్భగుడి చివర అమర్చిన అద్దాన్ని తాకుతోంది. అలా వచ్చిన కిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై పడి ప్రకాశిస్తున్నాయి. అయోధ్యలో రామ్లల్లాకు ప్రతిష్టాపన తర్వాత ఇదే తొలి రామనవమి కావడంతో అయోధ్యలో ఈ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక రామ్లల్లా దర్శనం కోసం అయోధ్యకు భారీగా భక్తులు తరలివచ్చి బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం ఆవిష్కృతమైన దృశ్యాన్ని కనువిందుగా తిలకించారు.